ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. గమనించండి ప్రియులరా, 2025వ సంవత్సరంలో మనం అడుగుపెట్టి 2 నెలలు గడిచిపోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఎంత వేగంగా దినాలు కొనసాగుతున్నాయో గమనించారా? గడిచిన 2 మాసములు దేవుడు మనకి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మన ప్రతి అవసరతలు దేవుడు సంధించి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క జీవం కలిగిన మాటల్ని వినడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. ఈ 2 మాసములు మనల్ని నడిపించి మనకు సహాయం చేసినటువంటి దేవునికి స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా కొద్ది సమయం దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంగి దేవుని స్తుతించాలి. దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు చేసిన మేలులను బట్టి, దేవుడు చేసిన ప్రతి సహాయమును బట్టి దేవునికే స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. మరి 2025వ సంవత్సరము రేపటి దినమున మార్చి 1వ తేదీలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఆశీర్వాదకరమైనటువంటి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను. దయచేసి మీరు ఆలకించవలసిందిగా దేవుని సేవకుడిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. రాబోవు కాలమందు అనగా 2025వ సంవత్సరము మార్చి మాసములో కూడా దేవుడు మీరు ఊహించినటువంటి గొప్ప మేలులను, ఆశీర్వాదములను, దీవెనలు దేవుడు మీ పైన మీ కుటుంబం మీద కుమ్మరించునుగాక. గడిచిన కాలమంతా దేవుడు కాపాడి సహాయం చేశాడు. రాబోతున్నటువంటి 10 నెలలు కూడా దేవుడు మీరు ఊహించినటువంటి మేలులతో, గొప్ప కార్యములతో, ఆశ్చర్య కార్యములతో దేవుడు మిమ్మల్ని నింపి, మిమ్మల్ని ఆశ్చర్యపరచి, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మేలు చేయు దేవుడవు ప్రభువా, గడిచిన 2 మాసములు మాకు తోడై ఉండి మాతోను మా కుటుంబములతోడు నా ప్రభువా, నీ సిలువ రక్తము చేత అగ్ని కంచెను వేసి కాపాడిన విధానము కొరకై స్తోత్రం ప్రభువా. రాబోతున్న నూతన మాసం అంతా మాతోను మా కుటుంబాలతోనూ మీ సన్నిధి, మీ కాపుదలని తోడుగా ఉంచి బలమైన కార్యాలు మా యొక్క ప్రియుల జీవితంలో, మా జీవితంలో జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.